లో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియపరిచి ఈ స్థలానికి నన్ను ఈ రీతిగా నిలబడడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు నతనీలయ్య గారు కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క కూడికకు కారణమైన కుటుంబ సభ్యులకు కూడా అక్కడికి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి దేవత దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా రోజుల తర్వాత కదా. నిజంగా చాలా అరుదుగా జరుగుతుంది ఈ యొక్క సమయం. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉన్న కొద్దీ. కాబట్టి ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనం అందరం ఈ రీతిగా కలుసుకోవడం సంతోషకరం. కాబట్టి ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువా, మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞత నిండిన హృదయముతో తండ్రి నీ పాదాల చెంత ప్రభువా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నేను ఆరాధించడానికి ప్రభువా ఇప్పుడు మంచి సమయాన్ని మీరు కలిగించారు. ఇప్పటి వరకు నీ బిడలు పాటల ద్వారా నిన్ను మయంపరిచారు. కొన్ని మాటలు చదివి ఆయా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా సిద్ధపడుతూ ఉండగా మీరే తోడుండి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న నేను వట్టి వాడును, నీ మాటల చేత నన్ను మీరు నింపి నీ మాటలను తండ్రి నాకు నీ యొక్క బిడలకు అందించి మయం పొందుకోమని, నన్ను నీ నోటి బోరుగా వాడుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాను వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. ఏంటి ఆ మాట అంటే, రెండు విషయాలను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ ఎలాంటిదో మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. లేక కుటుంబ వ్యవస్థలో రెండు విధాల కుటుంబాలు మనకు కనపడతాయి. ఇది కుటుంబ కూడికలు కాబట్టి ఈ కుటుంబం ఎలా ఉండాలి, లేక మన కుటుంబాలు ఎలాగుండాలి అనే విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. మనందరికి అవసరమైన మాటలు, మన కుటుంబాలు ఎలా ఉండాలి అనే విషయాలను మీకు రెండు కుటుంబాలను పరిచయం చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. రెండు కుటుంబాలలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించి మనం ఏ కుటుంబంలో మనము ముందుకు నడవాలి, లేక ఏ కుటుంబంలో మనం ఉండాలి అనేది ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ మనం ఇక్కడ నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దాంట్లో భాగముగా మనందరికి తెలిసిన ఆ ఒక కుటుంబం ఆది కాండంలో కనపడుతుంది. 12వ అధ్యాయములో మనకు కనపడుతున్న కుటుంబం ఎవరు మనకు తెలుసు. ఎవరండి ఆ కుటుంబం? అండ్ బైబుల్ తెరిచి చూడనవసరం అండి, అంతేనా? మనందరికీ తెలిసిన కుటుంబమే. మనం ప్రత్యేకంగా చదవనవసరం లేదు. కానీ అక్కడున్న కుటుంబం ఎవరంటే అబ్రాహాము, శారా యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అదే అధ్యాయంలో ఇంకొక కుటుంబం కూడా పరిచయం అవుతుంది. ఎవరు ఆ కుటుంబం అని ముందుకు వెళ్తే లోతు కుటుంబాన్ని మనం చూడొచ్చు. ఎవరి కుటుంబాన్ని? ఈ రెండు కుటుంబాల గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ రెండు కుటుంబాలను ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఈ రెండు కుటుంబాలలో చాలా వ్యత్యాసాలు కనపడతాయి. ఈ రెండు కుటుంబాలలో చాలా ఏమంటారు దాన్ని, ఒక విభిన్నమైన సన్నివేశాలు మనము గమనించవచ్చు. లేక విభిన్నమైన పాత్రలు వారి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, వారు కలిగి ఉంటారు. కాబట్టి ఈరోజు ఆ రెండు కుటుంబాలలో మనం ఏ కుటుంబంలో ఉండాలో అనేది ఒక చిన్న తీర్మానము తీసుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటి కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఎలా ఉంది మొదటి కుటుంబం? ఏంటి మొదటి కుటుంబం? ఎవరి కుటుంబం అండి? అబ్రాహాము కుటుంబం. అబ్రాహాము కుటుంబంని మనం గమనిద్దాం. చూడండి, 13వ అధ్యాయం 17వ వచనమును మనం గమనిస్తూ ఉన్నట్లయితే, నీవు లేచి
వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చదనని అబ్రాహాముతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాటను మనము చాలా జాగ్రత్తగా చదివినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుచు అది నీకు సంచరించుము, అది నీకిచ్చదనని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. 18వ వచనాన్ని కూడా కంటిన్యూ చదువుతున్నట్లయితే అక్కడ ఇంకొక మాట, అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టిండు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని గురించి మనం మొట్టమొదటిగా గమనిస్తూ ఉన్నట్లయితే అబ్రాహాము చరిత్ర మనకు మాక్సిమం అందరికి తెలుసు కదా. మనమందరం చదివాం, వింటూ ఉన్నాం. ఎందుకంటే మాదిరికరమైన ఆ అబ్రాహాము జీవితాన్ని మనం ఎన్నోసార్లు మనం విన్నాం. కాబట్టి మరొకసారి పరిశీలన చేస్తున్నట్లయితే అబ్రాహాము జీవితంలో దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు ప్రతి స్థలంలో. 12వ అధ్యాయంలో ప్రారంభంలో కూడా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడతాడంటే, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, ఇదిగో నీవు ఉన్న ప్రతి స్థలములో నుండి నువ్వు ఎక్కడ బయట నేను చెప్పు స్థలానికి నువ్వు వెళ్ళిపోవాలి. నీ తండ్రి యొద్ద నుండి నువ్వేమవ్వాలా, వేరే వాళ్ళని తెలియపరిచినప్పుడు దేవుని మాటను తూచా తప్పకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ కంటిన్యూషన్ గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితం ఎంత విలువగా దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం గమనించవచ్చు. అందుకనే ఇప్పుడు చదివిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు చెప్పిన చోటల్లా గుడారం వేశాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క చోట మాత్రం స్థిరంగా ఉంచలే దేవుడు. అర్థమైందా? అబ్రాహామును పిలిచి ఆ ఒక చోటుకి వెళ్ళమన్నప్పుడు అక్కడే ఉంచలే దేవుడు. ఇక్కడే నువ్వు స్థిరంగా ఇక్కడే ఉండి ఆస్తిని సంపాదించి ఇక్కడే నువ్వు జీవిత కాలం అంతా అని కేవలం అక్కడ ఒక్క మాటతోనే అతన్ని అక్కడ పర్మనెంట్ చేయలేదు. కానీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అంటే దేవుడు తరచుగా ఏం చేస్తున్నాడు, షిఫ్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఎక్కడ ఏం చేస్తున్నాడు, షిఫ్ట్ చేస్తున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళడానికి అబ్రాహాము సిద్ధపడి వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తున్నాడు. అందుకనే ఏం చేస్తున్నాడు తెలుసా, తన గుడారాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా తీసేయమన్న చోట తీసేస్తున్నాడు, ఇదిగో వేయమన్న చోట వేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తున్నట్లయితే 17-18 వచనంలో ఏముందో తెలుసా, ప్రభువు చెప్పిన చోటల్లా గుడారం వేశాడు. అనగా ఏం చేశాడంటే ప్రభు చెప్పినట్లు జీవించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకటేమో అభివృద్ధిలోనికి వస్తున్న కుటుంబం, ఒకటేమో పతనమైపోతున్న కుటుంబాన్ని మనం గమనిస్తాం కదా. అబ్రహాము కుటుంబం ఎలాగుంది, అభివృద్ధి పొందే కుటుంబంగా ఉంది. ఇందాక అందుకనే 2 కుటుంబాలను నేను మీకు పరిచయం చేస్తాను. విభిన్నమైన పాత్రలు కనపడతాయి, విభిన్నమైన ఆ లక్షణాలు ఆ కుటుంబాల్లో కనపడతాయి అని తెలియపరిచాను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి కుటుంబంలో ఏం కనపడుతుందంటే దేవుడు చెప్పినట్లుగా చేసే కుటుంబం. అందుకనే అది ఎలాంటి కుటుంబం అంటే అభివృద్ధిలో ఉన్న కుటుంబం, లేకపోతే వృద్ధిపరచబడుతున్న కుటుంబంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం వృద్ధి పొందే కుటుంబాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికోసం మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం. మరి నువ్వు చేస్తున్నావా అనేది ప్రశ్నించుకోవాలి. నీ కుటుంబం అలాగ చేస్తుందా అనేది ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నాం, కేవలం ఈ కుటుంబాన్ని వరకే కాదు ఈ సందేశం, ఇక్కడ కూర్చుని మనందరి జీవితానికి అవసరమైనది. మరి నీ కుటుంబంలో ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా జరుగుతుందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలా. అర్థమవుతుందా నా మాట? ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో చాలా సార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా, ప్రభు చెప్పినట్లుగా ఇదిగో అన్న ఉంటే అక్క ఉండట్లేదు, అక్క అన్న సరిగ్గా ఉంటే తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు ఉండట్లేదు, పిల్లలు సరిగ్గా ఉంటే తల్లిదండ్రులు ఉండట్లేదు. అర్థమైందా? తల్లిదండ్రులు లేక ఆ ఇంటి వారు అందరూ ఉన్నారంటే ఇదిగో ఎవరో ఒకరు దారి తప్పిన స్థితిలో ఉంటూ ఉన్నారు. వారు ప్రభు చెప్పినట్లు వినట్లేదు.
ఈరోజు మనం ఎలాగ ఉండాలంట? ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం చేసేవారంగా ఉండాలి. చూడండి, అబ్రాహాము జీవితంలో అభివృద్ధిలోనికి రావడానికి ప్రధానమైన మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. నిజానికి 12వ అధ్యాయం మనం గమనిస్తున్నట్లయితే ప్రియమైన దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. ఆ యెహోవా ఎవరో ఆయనకు తెలియదు. తెలుసా? అంతకు ముందు తెలుసా? ఎవరండి అబ్రాహాం? ఎవరు చెప్పాలి? బొమ్మలు చేసుకునే బొమ్మలు వ్యాపారం అనుకుందాం. తన 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 తల్లిదండ్రుల యొక్క చరిత్ర గమనిస్తున్నట్లయితే బొమ్మలు అమ్ముకునేవారు, విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకునేవారు. అలాంటి తన జీవితంలో ఏదో తెలియని దేవుడు పిలిచినప్పుడు ఎలాగ లేపడ్డాడు అంటే మనం గమనించాలి, తన దేవునికి ఎంత విధేయత చూపాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అదే అందుకని దానికి వ్యత్యాసమైన ఒక కుటుంబాన్ని మనం గమనిస్తాం. చూడండి, 12వ వచనంలో ఇంకో కుటుంబం మనం చూడవచ్చు. చూడండి, అబ్రాహాము కానానులో నివసించను. లోతు ఆ మైదానముందున్న పట్టణములో ఆ ప్రదేశములలో కాపురం ఉండి ఆ సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. చూడండి, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఏమో దేవుడు చెప్పిన స్థలములో గుడారం వేశాడు. నిజానికి ఒక వ్యత్యాసాన్ని నేను క్లారిటీగా మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహాము లోతు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు, కానీ వారి యొక్క ఆస్తి పెరుగుతున్న కొద్దీ, లేక వారి మందులు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే వారి పనివారి మధ్య లేక వారి కాపురుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదండి. మనకందరికి తెలిసి ఈ సన్నివేశం. వారికి ఆ మంద మేపడానికి ఆ స్థలం సరిపోకపోతే అప్పుడు వారు విడిపోవడానికి ఇష్టపడతారు, లేక విడిపోవడానికి నిర్ణయిస్తారు. అంటే నువ్వు ఒక స్థలాన్ని కోరుకో, నేను ఒక స్థలాన్ని కోరుకుంటానన్నప్పుడు మొట్టమొదటి ఆప్షన్ ఎవరికి ఇస్తారు చెప్పండి? లోతుకే ఇస్తాడు అబ్రాహాం. అర్థమైందా? నువ్వు దేనిని కోరుకుంటే అది ఆ వైపు నువ్వు ఉండు అని కదా. అప్పుడు దేనిని కోరుకున్నాడు అంటే సొదొమను కోరుకున్నాడు. దేనిని కోరుకున్నాడు? సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. అది చూడడానికి చాలా సుందరంగా కనపడిందంట. కానీ అతడు ఎలాంటి స్థలాన్ని కోరుకున్నాడంటే శపితమైన దాన్ని కోరుకున్నాడు. ఎలాంటి దానిలో గుడారం వేసుకున్నాడు అంటే శపితమైన దాంట్లో గుడారం వేసుకున్నాడు. అందుకనే ఒక కుటుంబం ఏమో అభివృద్ధిలోనికి వస్తుంది, ఒక కుటుంబం ఏమో పతనం అవుతుంది. కారణం ఏంటంటే ఇదే కారణం. ఏంటది? శపితమైన స్థలములో దేవుడు చెప్పలేదు అక్కడ నిలబడమని, దేవుడు చెప్పలేదు ఆ స్థలంలో గుడారం వేయమని. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రాహాము చేసేసరికి దేవుడు దినదినం అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మనం ఎవరేమైనా దేవుడు చెప్పిన స్థలములో ఒకవేళ లేకుండా మరొక స్థలంలో ఏమైనా నిలబడ్డామేమో, మన కుటుంబం ఏమైనా నిలబడిందేమో చాలా సార్లు మనం ఆలోచన చేయాలి. మనం ఎక్కడున్నాం? దేవుడు చెప్పిన స్థలములో మనం నివాసం చేస్తున్నామా? దేవుడు చెప్పిన స్థలములో మనము గుడారం వేసామా? దేవుడు చెప్పిన స్థలంలోనే మనం నిలబడ్డామా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? యవనస్తులు చాలా సార్లు దారి తప్పిపోతూ ఉంటారు. దేవుడు చెప్పని స్థలములో వారు ఉంటూ ఉంటారు, లేక దేవుడు చెప్పని స్థలాల్లో వారు సంచరిస్తూ ఉంటారు. ఈనాటి యవనస్తులు చాలా జాగ్రత్త. అర్థమైందా? చాలా జాగ్రత్త. అనుకుంటారు ఏమని తెలుసా, ఇది దేవుని చిత్తమేనేమో అని కదా. వారి చిత్తాన్ని నెరవేరుస్తూ కూడా ఇది దేవుని చిత్తమేమో, ఇక్కడ ఉండడం దేవుని చిత్తమేనేమో అని వారి దేవుని చిత్తానికి లింక్ వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నీ అన్నంత మాత్రం దేవుని చిత్తం కాదు. అర్థమైందా? ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో చాలా సార్లు మనం గుడారం ఎక్కడ వేసాం, లేక మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం అన్నది ఒకసారి మన ఆత్మీయ జీవితాల్లో పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అందుకనే ఇక్కడ చూడండి, లోతేమో శపితమైన స్థలములో గుడారం వేసుకున్నాడు. అబ్రాహామేమో ఎక్కడ వేసుకున్నాడు? దేవుడు చెప్పిన స్థలములో వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు యొక్క కుటుంబానికి ప్రధానమైన పతనం లేకపోతే మొట్టమొదటి అంశం ఏంటంటే, పతనమైన మొట్టమొదటి కారణం ఏంటంటే శపితమైన స్థలాన్ని కోరుకోవడమే. శపితమైన దాన్ని కోరుకోవడమే. మన కుటుంబంలో ఏదైనా శపితమైనది ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అర్థమైందా?
ఈ రోజు మనం నిర్ణయించుకోవాలి, ఈ రాత్రి మనం నిర్ణయించుకోవాలి. మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన గృహంలో కానీ ఏదైనా శపితమైనది ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దాంట్లోనే మనము నివాసం చేయడానికి ఇష్టపడకూడదు. చాలా మంది కదా ఇంట్లో ఆ శపితమైన దాన్ని పెట్టుకొని, ఇదిగో మందిరానికి వచ్చి మార్పు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే రాదు, లేకపోతే దీవెన కావాలంటే రాదు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఏది శపితమైనది మన గృహాల్లో ఉందో, ఏది శపితమైనది మన శరీరంలో దాగుందో, ఏది శపితమైనది మన యొక్క ఆలోచనలో లేకపోతే మన యొక్క హృదయంలో దాన్ని దాచిపెట్టుకున్నామో ఒకసారి పరీక్షించుకొని దాన్ని తొలగించుకోగలిగితే ఈరోజు మనము వృద్ధి చెందే కుటుంబంలో మన కుటుంబం ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా సార్లు మనం అనుకుంటాం ఏంటో తెలుసా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఏది చేసినా చెల్లిపోద్దులే అనుకుంటాం కదండి. ఏది చేసినా సరైపోద్దులే, ఏదో ఒక రోజు పశ్చాత్తాపడవచ్చులే, ఏదో ఒక రోజు సరి చేసుకోవచ్చులే, ఇప్పుడు కాకపోతే ముందు, ఇప్పుడు కాకపోతే తర్వాత అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటో తెలుసా, ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు నువ్వు శపితమైన దాన్ని తొలగించుకోవాలన్నది దేవుని యొక్క మాట. కాబట్టి మొట్టమొదటిగా చూడండి, వృద్ధి చెందే కుటుంబంలో ప్రభు యొక్క మాట. అర్థమైందా? ప్రభు చెప్పిన చోట మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన చోట మనము స్థిరంగా ఉండగలిగితే, మనలో స్థిరత్వం ఉండగలిగితే దేవుడు మనం వృద్ధి చేస్తాడు. రెండోదిగా ఇక్కడ చూస్తున్నట్లయితే రెండవ కుటుంబం ఏంటంటే పతనమవుతుంది. కారణం ఏంటంటే సొంత ఆలోచనలండి, సొంత నిర్ణయాలు, సొంత కోరికలు తీర్చుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తాం కోరుకునే సమయంలో ఏమని కోరుకుంటాడంటే, దాన్ని చూసినప్పుడు తన కన్నులకు రమ్యమైన స్థలము గాను, చాలా ఉన్నతమైన స్థలము గాను, ఏదేమి తోట వలె నిజంగా ఎంతో ఆశ్చర్యకరంగా సమృద్ధి కలిగిన ఆ స్థలంగా కనపడినప్పుడు చూడండి దాన్ని కోరుకుంటాడు. ఎవరు? లోతు కదండి. సుధమ ఎట్లుందంట అప్పుడు? పచ్చగా పైరు తిరిగి ఉందంట. ఎట్లుందండి? నిజమే. పాపం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను చాలా ఆకర్షించేదిగా ఉంటుంది. ఎలా ఉంటది? నిన్ను చాలా ఆకర్షిస్తుంది. నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? నిజమే కదా, ఇది ఆకర్షించేలాగా ఉందంటే మంచిదే అనుకుంటావు, కానీ ఆకర్షించేది ఏది కూడా నిన్ను బాగు చేసేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యంలో తెలియపరుస్తాడు ఏంటో తెలుసా? ఇదిగో గాయపరుచు స్నేహితుడు ఏం చేస్తాడు? మనకు మేలు చేస్తాడంట, ఆ కీడు చేసేవాడు మాత్రం లెక్కలేని ముద్దులు పెడతాడంట. నేను వాడుక భాషలో చెప్పాను మీకు, వాక్యం మనకు అందరికి తెలుసు కదా. ఏం చేస్తాడు? కీడు చేసేటోడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడంట. అబ్బా ఎంత మంచిగా చూసుకుంటుండో, వెళ్తే ఎంత ప్రేమ చూపెడుతున్నారో నాకు అంటారు కదా. అలాంటప్పుడు మనం మోసపోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం కదా, మనం త్రోవ తప్పిపోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం. ఒక సహోదరి ఇలాగనేది, నేను అప్పటికి పరిపూర్ణంగా దేవుని నమ్ముకోవాలి, కానీ ఒక సహోదరి ఈ మాట చెప్పేది, నేను చాలా బాధపడేవాడిని. ఒక సేవకుడు ఎప్పుడు వచ్చి ఆ సహోదరి దగ్గర, మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆమె ఎప్పుడు చెప్పేది ఆయన సేవకుడే. ఆ సేవకుడు ఏం చేసేటోడంటే ఆమె దగ్గరకు వచ్చంట, ఎప్పుడు ఏం చేయాలన్నా ఆమె నిర్ణయం తీసుకునేవాడంట. ఆమె నిర్ణయం అంటే ఆమెకు దేవరలు వచ్చేటప్పుడు ఆమెను అడిగి, మరి ఆమె చెప్పింది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఆమె ఎప్పుడు అనేది, నేను కూడా ఆదివారం అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేటోని, ఆమె అనేది, నువ్వు చర్చికి వెళ్తామంటే అవునమ్మా నేను చర్చికి వెళ్తానంటే. అయితే మా దగ్గరకు ఒక పాస్టర్ వస్తారు, ఆయన చాలా నాకు సొంత తమ్ముడు లెక్క. ఆయన ఏం చేయాలన్నా ఇదిగో నేను ఇట్లా దేవరు పడ్డప్పుడు అది చెప్పినప్పుడు వెళ్ళి చేస్తాడని. నిజమో మరి అబద్ధమో నాకైతే తెలియదండి. ఇది గడిచిన 2010వ సంవత్సరంలో జరిగింది సన్నివేశాలు. ఈరోజు ప్రేమిలు, అప్పుడు నేను ఐటీఐ చేస్తున్నాను భద్రాచలంలో. అక్కడే నేనుండే ఇంటి ఎదురుగానే ఆ తల్లి ఉండేది. ఎప్పుడు ఆమె దేవరలు పడేది, ఈయన ఆటో వేసుకుని వచ్చేది అప్పుడప్పుడు, కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆయన. అయితే ప్రేమిలు చూడండి, నేను అనుకుంటాను నిజంగా పౌడు చేసేది కాబట్టి ఆకర్షించబడ్డాడేమో, పౌడు చేసేది కాబట్టి ఆమె చెప్పినట్ల నిజమే అక్క నువ్వు చెప్పినట్టే జరిగేది అనేటోడు అంట ఆయన.
ఏమనేటోడంట, నువ్వు చెప్పినట్టే జరిగింది, ఏమో కళ వచ్చింది అనుకో ఆయన గురించి చెప్పేదంట. ఏమండి నువ్వు చూసావని అడగకండి, నాకు తెలియదని ముందే చెప్తున్నా, నాకు చెప్తే నేను అన్నాను. దేవుని స్తోత్రం. అర్థమైంది. మరి ఆయన సేవకుడో విశ్వాసం నాకు తెలియదు, కానీ అప్పుడు మనకు అంత మారు మనసు కూడా లేదు. నేను కూడా నిజమేనేమో అనుకున్నాను, ఇంత పవర్ ఉందా ఏమో అని, కానీ నాకు తెలియదు. తర్వాత అనుకున్నాను నన్ను మాయ చేయడానికి ఏమో చెప్పింది ఏమో అని. కానీ నేను అప్పటికే మాయల ఫకీర్లాగా నేను తిరుగుతున్నాను, నా మాయ చేసి అంతేనా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనల్ని మోసం చేసే వాళ్ళు అలాగే ఉంటారు. ఎప్పటికైనా ఒకవేళ కలిస్తే ఎంత తీయగా మాట్లాడుతుందో, నన్ను సొంత కొడుకులాగే చూస్తుంది. నేను కూడా ఎక్కడ పోయినా ఒక తల్లి ఉంటుంది నాకని నేను ఇప్పటికీ చెప్పుకుంటాను. అంటే కొంతమంది ఇలాంటి తల్లులు ఉంటారని సంగతి తెలుసు. అర్థమైందా? కాబట్టి ఎక్కడన్నా మనం మన ఆత్మీయ జీవితాలు మనం కాపాడుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో అందుకని ఒక కుటుంబం మేము పతనం అవడానికి కారణమైంది. ఇదిగో కళ్ళతో చూసినప్పుడు చాలా సుందరంగా కనపడిందట. ఒక కుటుంబానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ కన్నులు వారిని మోసం చేశాయి. కాబట్టి అబ్రాహాము యొక్క కుటుంబాన్ని చూస్తే వృద్ధిలోనికి వస్తుంది. ప్రధానమైన కారణం, ప్రభు చెప్పిన చోటల్లా గుడారం వేశాడు. ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా ఆ మాట ప్రకారంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూద్దాం, చూడండి. రెండవ మాట, కుటుంబం పతనమవడానికి అదే రీతిగా అభివృద్ధిలోనికి రావడానికి గల రెండవ కారణం చూడండి. రెండు విషయాలను తెలియపరుస్తాను. చూడండి, అదే అధ్యాయంలో 18వ వచనంలో మనం చూడొచ్చు. 18వ వచనంలో చూడొచ్చు జాగ్రత్తగా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 18వ వచనం, 13, 18. అప్పుడు అబ్రాహాము తన గుడారం వేసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నుండి సింధూర వృక్షవనంలోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. దేవునికి స్తోత్రం. చూడండి, రెండవ విషయం, ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి? ప్రభు చెప్పినట్లుగా జీవించడం. రెండవ కారణం ఏంటంటే, ఇక్కడ గమనిస్తున్నట్లయితే మనం చూస్తాం, ఎక్కడికి వెళ్ళిన అబ్రాహాము మొట్టమొదటిగా చేసిన పని మనం చూస్తాం. ఏంటని తెలుసా? బలిపీఠం కట్టడం. దేవునికి స్తోత్రం. విన్నారా ఈ మాట? ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళిన బలిపీఠం కడుతూ ఉన్నాడు. అంటే ఎవరికి ప్రధాన స్థానం ఇస్తున్నాడు చెప్పాలి? దేవునికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన పిలుపు మేరకు వెళ్ళి జరుగుతున్న ప్రక్రియ ఏంటో తెలుసా? జరుగుతున్న సన్నివేశం ఏంటో తెలుసా? జరుగుతున్న పని ఏంటో తెలుసా? ఇదిగో దేవుని సన్నిధానములో ఉండాలని ఆశ కలిగి తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా బలిపీఠం కడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏం కడుతున్నాడు? బలిపీఠం కడుతూ ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా ప్రతి స్థలములో లేక మనమున్న స్థలములో ఖచ్చితంగా ఏముండాలంటే బలిపీఠం ఉండాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠం అంటే చెప్పరేంటండి? బలిపీఠం అంటే ప్రార్థనా స్థలం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో అంటే బలులు ఇచ్చేవారు. ఇప్పుడు దేవుడు బలిని కోరట్లేదంట. కోరుతున్నాడా? వాక్యం చెప్తుందిగా ఏమని? ఆయన బలులు కోరడానికి ఇష్టపడట్లేదు, లేక బలులు ఇస్తే ఆయన ఇష్టపడడు, కానీ నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నువ్వు బలి ఇస్తానన్న దేవుడు బలిని కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉన్న ప్రతి స్థలంలో ఒక బలిపీఠాన్ని కట్టాలా. అదేంటంటే ప్రార్థన స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరుందా మన ఇంట్లో బలిపీఠం అండి? బలిపీఠం ఉందా? మనం బలి అయ్యే పీఠం ఉందా? కదా, మనం బలిపీఠం కట్టట్లే. అన్నిటికీ అవకాశం ఇస్తున్నాం, కానీ బలిపీఠానికి స్థలం ఉండదు. అన్నిటికీ స్థలం ఉంటది, కానీ బలిపీఠానికి ఆఖరికి టీవీకి కూడా మంచిగా అలమార కట్టించుకుంటావు కదా. టీవీకి కూడా ఖచ్చితంగా అలమార మిస్ అయిద్దా? ఏ ఇంట్లోనైనా మిస్ అయిద్దా చెప్పండి? అండి, కానీ ప్రార్థన గది మిస్ అయింది. ఏం మిస్ అయింది? వివేకమిందయ్య గారు స్థలం అంటారు. ఎక్కడుందయ్యా మా ఇంట్లో స్థలం? నువ్వు పడుకోవడానికి ఉంటది, నీకు టీవీ చూడడానికి ఉంటది, కిచెన్ ఉంటది, ఇంకా అన్నీ ఉంటాయి కదా.
గెస్ట్ రూమ్ నాకు తగ్గ 2-3 గెస్ట్ రూమ్లు పెడతాడు. కానీ ప్రార్థన గది ఉంటుందా మనకి? దేవుని కృపను బట్టి ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా నేను పెట్టుకున్న ప్రార్థన గది. దేవునికి స్తోత్రం. ఇప్పుడే కాదండి, ఎప్పుడు నుండో ఉంది నాకు ప్రార్థన గది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చెప్పేటోడు ముందు చేసి ఉండాలంటారు కదా, అందుకని ఇంటికాడ బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చా. ఏమని? ప్రార్థన గది ఉందా అంటే ఉంది ఖచ్చితంగా. అంతకు ముందు ఉందా? ఉంది ఖచ్చితంగా. అర్థమైందా? కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బలిపీఠం కట్టాలి, ప్రార్థన గది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మీయ జీవితాలు చాలా మంది దైవ సేవకులు ఈ మాట చెప్తూ ఉన్నారు. మరి సంఘాలలో కట్టుకుంటున్నారో లేదో, మీ దైవ సేవకులు కూడా చాలాసార్లు చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కూడా కట్టాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు బలిపీఠం కట్టగలిగితే, బలిపీఠాన్ని కట్టి దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే నువ్వేం చేయబడతావంట? అభివృద్ధిలోనికి వస్తావు. ఆమేన్. కట్టి చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము వెళ్ళిన ప్రతి స్థలంలో గుడారము వేయక ముందే బలిపీఠాన్ని కట్టేవాడు. హల్లెలూయా. ఇక్కడ అదే ఉంది కదా, ఏమనుంది? బలిపీఠమును కట్టిన తర్వాత గుడారం వేశాడా? క్షమించాలి, గుడారము తీసి షిఫ్ట్ అయ్యాడు కదా, షిఫ్ట్ అయ్యే బలిపీఠం కట్టి అక్కడ గుడారం వేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితాలలో ఖచ్చితంగా బలిపీఠం అనేది ఒకటి మనం కట్టగలిగితే దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి రెండో వ్యక్తిని లేక రెండో కుటుంబాన్ని చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి కూడా బలిపీఠం కట్టినట్లేదు. లోతు ఏమండి, కావాలితే చదువుకోండి, ఎక్కడ కూడా బలిపీఠం కట్టినట్లేదు. పోతే పోయలే శపితమైన స్థలానికి, పోనీ అక్కడన్నా ఆ శపితమైన స్థలము ఇదిగో శాపం విరగబడి, లేకపోతే శాపాన్ని విరగొట్టబడి ఇదిగో అది దీవెనకరమైన స్థలంగా మార్చబడాలంటే అక్కడేమో కనీసం బలిపీఠం కట్టుంటే బాగుండేది. దేవునికి స్తోత్రం. ఎంత కృప అండి! ఆయన బలిపీఠం కట్టలేదు, దేవుడు చెప్పినట్లు చేయలేదు. అయినప్పటికీ దేవుడు ఎంత కృప చూపించాడు తెలుసా? బ్రతకడానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. అంతేనా? కుటుంబాన్ని అక్కడి నుండి విడిపించడానికి. ఎందుకో తెలుసా? ఇదిగో అభివృద్ధిలోనికి వెళ్తున్న కుటుంబము మొరపెట్టింది, లేక అభివృద్ధిలోనికి వస్తున్న అబ్రాహాము యొక్క ఆ యొక్క వ్యక్తిత్వం అతన్ని కాపాడగలిగింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు తన జీవితం ఒక మాదిరికరంగా ఉండాలనేది అబ్రాహాము యొక్క కోరిక. అందుకని లోతును రక్షించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగానో తాపత్రయపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మరి నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు బలిపీఠం కడుతూ ఉన్నావు. నువ్వు బలిపీఠం కట్టగలిగితే, బలిపీఠం కడితేనే దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? దినదినం నువ్వు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అందుకని మొట్టమొదటిగా ఆయన బలిపీఠం కట్టాడు, రెండోదిగా ఆ బలిపీఠం కట్టాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే పతనమవుతున్న కుటుంబం ఒక్కసారి కూడా కట్టడానికి ఇష్టపడలేదు. మరి నీ కుటుంబంలో ఒక్కసారి ప్రార్థన జరుగుతుందా? కుటుంబ ప్రార్థన అనుకునే సంఘం అంతా వచ్చి ప్రార్థన చేసేది అది కాదు నేను అడిగేది. కుటుంబ ప్రార్థన అంటే నీ కుటుంబంతో కలిసి కట్టాల. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య, అది బలిపీఠమే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం అక్కడ కూడి ఉంటే దేవునికి నైవేద్యముగా ధూపం వేయబడినట్టుగా ప్రార్థన ఏమవుతుందో తెలుసా? అక్కడ. అంతేనా? దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క ధూపాన్ని ఏం చేస్తాడు? అప్పుడు చూస్తాడు, అప్పుడు దాన్ని ఏం చేస్తాడు? నైవేద్యంగా స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం కూర్చోవాల, కుటుంబంగా కూడుకొని ఏం చేయాలంటే బలిపీఠం ఏర్పాటు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే బలిపీఠం కట్టగలిగితే దేవుడు మన కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసా? అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు, వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. కొన్ని కుటుంబాలలో బలిపీఠాలు లేకనే, బలిపీఠం లేకనే నశించిపోతూ ఉన్నారు, వెనుకబడి ఉన్నారు. కారణం ఏంటంటే బలిపీఠము కట్టలే. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కేవలం అందరు కూర్చుంటే నువ్వు కూర్చుంటా అనేవారు ఉన్నారు. నేనంటాను, నీ ఒక్కదాంతో మొదలెట్టు. అర్థమైందా? మా పిల్లల మాట వినరండి, లేక మా తల్లిదండ్రుల మాట వినరండి, మా ఆయన వినండి, మా ఆవిడ వినండి, ఈ కబుర్లన్నీ ఏం చెప్పొద్దు దేవుని సన్నిధిలో. అర్థమైందా? ఇవన్నీ
ఏమంటారంటే ఏమంటారు, సాకులు కదా, సాకులు అంటే వంక. ఇది బాగుంది ఈ పదం. ఏంటంట, వంకలేనమ్మా డొంకెతికిందంట, అంటే తప్పించుకోవడం దారి ఎతికిందంట. ఎక్కడో ఎన్నా ఈ సామెత ఏంటంటే, వంకలేనమ్మా డొంకెతికింది అంటే తప్పించుకోవడానికి ఏదో ఒక దారి. నీవు నేను దేవుని సన్నిధిలో వంక ఎత్తకడానికి వీల్లేదు, వంక పెట్టడానికి వీల్లేదు. అర్థమైందా? అందుకని మన కుటుంబములు బలిపీఠం ఏర్పాటు చేయగలిగితే నీవు నేను ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం నశించిపోయింది, లేకపోతే ఒక విధంగా పతనం అయిపోయింది అనేది విషయాన్ని మనము స్పష్టంగా గమనిస్తాం. అర్థమవుతుందా? స్పష్టంగా గమనిస్తాం. కాబట్టి గమనిద్దాం. రెండోదిగా ప్రేమైన బలిపీఠం కడితే వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి వస్తాం. చూడండి, మూడవ విషయం అదే 18వ వచనంలో జరిగే విషయాన్ని గమనిస్తున్నట్లయితే అతడు ఎక్కడున్నాడంటే ఎబ్రోనులో ఉన్నాడంటే. ఎక్కడున్నాడు? ఎబ్రోన్ అంటే అర్థం తెలుసా? సహవాసము. ఏంటి? సహవాసము. ఎక్కడున్నాడంటే సహవాసములో ఉన్నాడు, ఎబ్రోనులో ఉన్నాడు. ఎవరు? అబ్రాహాం ఎక్కడున్నాడు? ఎబ్రోనులో ఉన్నాడు, అంటే సహవాసములో ఉన్నాడు. ఏ సహవాసములో ఉన్నాడు? దేవుని సహవాసములో ఉన్నాడు. హల్లెలూయా. విన్నారా ఈ మాట? నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ సహవాసం విడిచిపెట్టకూడదు. అది ఆమేన్. హల్లెలూయా. విన్నారా ఈ మాట? దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది యవనస్తులు ఎలాగుంటారో తెలుసా? ఇంటికి వస్తేనే మందిరం. అర్థమైందా? కాలేజీకి వెళ్ళినాం, హాస్టల్కి వెళ్తే గుర్తుంటుందా? యవనస్తులు గుర్తుంటుందా? నేను అడిగాను ఒక యవనస్తురాలు, అమ్మ మరి హాస్టల్లో ఉన్న ఆదివారం చర్చికి వెళ్తావా అంటే వెళ్ళట్లేదు అన్నయ్య. ఎందుకు వెళ్ళట్లేదు అంటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే వెళ్ళట్లేదు కాబట్టి. అర్థమైందా? ఎందుకు మరి బయటికి పంపుతున్నారా? అమ్మగారు అన్నది, మా అమ్మగారు పక్కన సపోర్ట్గా, బయటికి బెగరు వచ్చారు. బయటికి ఎందుకు పంపుతారు కాలేజీలో అంటే, సరే నీ డౌట్ క్లియరిటీ చేస్తా. అమ్ముంది, అమ్మ నువ్వు అప్పుడప్పుడు సెంటర్కి వెళ్తావా అంటే వెళ్తా, ప్రతిరోజు వెళ్తానంది. ఏం చేస్తుందంట? ప్రతిరోజు బయటికి వెళ్తుందంట. కానీ మరి ఆదివారం చర్చికి అమ్మగారు అన్నది పంపరేమో అని. మరి ప్రతిరోజు సెంటర్కి గుడ్డెది తిరిగినట్టు ఆడ తిరుగుతున్నావు చెప్పాల. గుడ్డెది తిరిగినట్టు ఆడ తిరుగుతున్నావు. అప్పుడు మాత్రం పంపుతారు, ప్రార్థన కంటే పంపరా. సాకు ఇందాకన్నావుగా, సాకు వంక. అర్థమైందా? మందిరం అనేది అప్పుడు గుర్తు రాదు మనకి. నేను అంటాను, ఒకవేళ మీకు ఏమైనా సింక్ అవుతుంటే సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం. నవ్వుతున్నారు కాబట్టి వాళ్ళని చెప్తున్నాను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా సావాసాన్ని విడిచిపెట్టకూడదు. సంఘ సావాసము, దేవునితో సావాసం విడిచిపెట్టకూడదు. అది మనకు ముఖ్యంగా కావాల్సింది. ఆదివారం ఒకవేళ వేరే ఊర్లో మనం ఏదైనా స్థలంలో ఉంటే మనం మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమైంది? ఏదో ఒక సంఘాన్ని ఖచ్చితంగా తప్పిపోకుండా మనం సావాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే వృద్ధిలోనికి వస్తుంది, అప్పుడే వృద్ధిలోనికి మనం తేపడతాం. ఇందాక అన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనం సావాసంలో ఉండాల్సిందే. అర్థమైందా? కొంతమంది హాస్పిటల్లో ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళిన వారు ఉన్నారు తెలుసా? హాస్పిటల్లో ఆపరేషన్ అయిన వ్యక్తిని హాస్పిటల్లో పెట్టేసి ఒక అరగంట అయిన మందిరానికి వెళ్ళి వస్తానని వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? మా ఆవిడ కూడా ఉంది, హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ అయి ఒకటే, ఎవరు లేరు, ఎవరు తోడులేరు. ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో పక్క పేషెంట్కి చెప్పి రావాల్సి వచ్చేది ఆదివారం. అర్థమైందా? పక్కనున్న పేషెంట్కి చెప్పి వచ్చేవాడిని. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేంటంటే పోయిన వారం హాస్పిటల్లో ఉన్నా కదా అయ్యగారు, ఎట్ట కుదిరేది, మంచిదే ఒకవేళ కుదరకపోతే, కానీ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టవనే సంగతి నువ్వు మర్చిపో. అర్థమైంది? ఒకసారి నీ ఆత్మీయ జీవితంలో పరీక్షించుకో. సహవాసాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు, సహవాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. మరణ స్థితిలో ఉన్న నీవు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని, మరణ పడకల్లో ఉన్నవారు రాలేదంటే ఆ విషయంలో
దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ అవకాశం ఉండి కొన్నిసార్లు మనము ఆ దేవుని సావాసాన్ని విడిచిపెడుతూ ఉంటాం. కాబట్టి మనం అభివృద్ధిలోనికి రావడం లేదేమో. ఎలాంటి విషయంలో నువ్వు అభివృద్ధిని కోల్పోతున్నావు ఒకసారి పరీక్షించుకో. ఇంకొక రెండవ కుటుంబాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఎక్కడ ఉందండి ఇంకో కుటుంబం? సొదొమలో ఉంది. ఎక్కడ ఉంది? సొదొమలో ఉంది. సొదొమ అంటే అర్థం తెలుసా? బంధించబడింది. ఎలాగంటే సంఖ్యలతో బంధింపబడిన స్థలం అంట. ఎలాంటి స్థలం అది? సంఖ్యల చేత బంధింపబడిన స్థలము సొదొమ అంటే. ఈరోజు ప్రియమైన ఎక్కడున్నారంటే బంధకాల్లో ఉన్నారు. అందుకనే వారు ఏం చేయలేకపోతున్నారు చెప్పాలి. మొట్టమొదటిగా దేవుని మాట వినలేకపోతున్నారు, రెండోదిగా బలిపీఠం కట్టలేకపోతున్నారు, మూడోదిగా సావాసంలో ఉండలేకపోతున్నారు. ఎలా లేరు? అది ఇప్పుడు ఒక మాట చెప్పండి, నువ్వు 3 చేయట్లేదంటే ఎక్కడ ఉన్నావు? బంధకాలలో ఉన్నావు. ఎక్కడున్నావు? అరెస్ట్ చేయబడ్డావు అనమాట. అంటే చూడు, సంఖ్యలు వేస్తారు కదా ఎవరికి? దొంగలకి, ఖైదీలకి. నువ్వు ఏమై ఉన్నావు తెలుసా? దొంగవై ఉన్నావు. ఖైదీలు అంటే అదేదో మంచి ప్రొఫెషనల్ అనుకుంటారు మీరు. అర్థమైంది? ఖైదీలు అంటే మంచి వాళ్ళు ఉంటారు కదా. ఖైదీలు అంటే ఎలా ఖైదీ చేయబడ్డావు అంటే, నేను సువార్త చేస్తుంటే నన్ను అరెస్ట్ చేశారండి, అవి కాబట్టి ఖైదీనయ్య అని అంటారు. అలాంటిది మీరు గొప్పగా చెప్పుకుంటారు. అందుకని మేము అలా అలాగన్నాం. దొంగలు ఎవరు? దొంగలు. దొంగలకి చేస్తారు చూడండి సంఖ్యలు. అది సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు కాబట్టి 3 చేయలేరు. ఏం చేయలేరు మర్రా చెప్పండి? ఒకటి, దేవుడు చెప్పినట్టు జీవించరు, దేవుడు చెప్పినట్లుగా బ్రతకం. అర్థమైందా? దేవుడు చెప్పిన చోట నిలబడలేం. అర్థమైందా? కొంతమంది అయితే ప్రార్థనకు వస్తే చాలు తిరిగి వస్తుంటారు. కాలు గాలిని పిల్లి తిరుగుతూ ఉంటది అంట. ఎందుకని? కాలు ఉంటది కదా, ఎక్కడైనా ఆగిద్దా? పాదాలు తిరుగుతూనే ఉంటారు. ఏం జరిగిందో అర్థం కాదు. ఏం వీడేమో షుగర్ పేషెంట్ కాదు. ఎందుకని? వెళ్ళి రావాలి కాబట్టి సరిపోదు కదా. కొంతమంది ఆత్మీయ కుదురుండదు. ఎందుకో మరి అర్థం కాదు, కానీ కుదురుండదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారంగా స్థిరంగా జీవించలేరు. రెండోదిగా అంటూ ఉన్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టలేరు బంధకాలలో ఉంటే. కాబట్టి ఈరోజు ఎలాగున్నాం? మూడోదిగా సహవాసం, ఇక్కడ గమనిస్తున్నట్లయితే సహవాసం అనేది మన ఆత్మీయ జీవితాల్లో ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ బంధకాలలో ఉన్నావా? బంధకాలలో ఉంటే ఒక మాట, నీ కుటుంబం పతనం అవుతుంది కానీ వృద్ధిలోనికి రాదు. ఈరోజు మనం ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. నీవెలా ఉన్నావు? వృద్ధిలోనికి వచ్చే కుటుంబంగా ఉన్నావా, లేకపోతే పతనం అయ్యే కుటుంబంగా ఉన్నావా? అయితే ఏ స్థితిలో ఉన్నావో ఒక చిన్న తీర్మాన ప్రకారంగా నువ్వు నిర్ణయించుకున్నట్లయితే దేవుడు ఈరోజు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎలా ఉండాలా? నీవు చెప్పిన ప్రకారంగా జీవించాలయ్యా. ఇదిగో అయ్యా, నీ బలిపీఠం కట్టాలి ప్రభు అని ఒక చిన్న తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళ్దామా? ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఒక్క మాట దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక మాట నీతో నాతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజైనా ఆ బంధకాలలో నుండి విడిపించబడి, ఆ బంధకాలలో నుండి తెంపబడి ఈరోజు నీవు ప్రభు మాట ప్రకారంగా చేయడానికి, ప్రభు మాట ప్రకారంగా జీవించడానికి వస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి నీ ఉద్దేశాలను దేవునికి తెలియపరుస్తావా? ఇది ఒక్క మాట చెప్పు. ప్రభువా, ఈరోజు అయా నీవు చెప్పిన చోట నిలబడడానికి, నువ్వు చెప్పిన చోట గుడారం వేయడానికి ప్రభువా నాకు సహాయం చేయి. అయా ఇదిగో నీవు తండ్రి నీ బలిపీఠము కట్టడానికి సహాయం చేయి ప్రభువా. నా ఇంటిలో నేనున్న ప్రతి స్థలమున బలిపీఠం కట్టాలయ్యా. ఇదిగో దేవా, మూడోదిగా నీ సావాసములో నేను ఉండాలయ్యా, సంఘ సావాసములో నేను ఉండాలయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మీయుల సావాసంలో నేను ఉండాలయ్యా. ఇదిగో ఈ లోకానుసారమైన సావాసంలో నేను ఉండకూడదయ్యా అని ఒక చిన్న తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తావా? కళ్ళు మూసుకుందాం, చిన్న తీర్మానం తీసుకుందాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా,
ఇక నుండి ప్రభా నీ మాటలు వింటాను అయా. ఇక నుండి నువ్వు చెప్పిన చోట నిలబడతాను, నువ్వు చెప్పినట్లుగా జీవిస్తానయ్యా, నువ్వు చెప్పిన చోట గుడారం వేస్తానయ్యా, నువ్వు చెప్పినట్లుగా జీవిస్తూ అయా ఒక బలిపీఠమును ఏర్పాటు చేస్తాను. నేనున్న స్థలములో, నా కుటుంబములో, నా జీవితంలో, నా బ్రతుకులో ప్రభా ఎన్నడూ కూడా ప్రభా ఆయా బలిపీఠం కట్టని స్థలము నేను ఉండడానికి వీల్లేదు ప్రభా. నేనున్న ప్రతి స్థలములో బలిపీఠం కడతానయ్యా. ఇదిగో నేనున్న ప్రతి చోట నీ సహవాసములో నీతో సహవాసం చేస్తానయ్యా, సంఘముతో సహవాసం చేస్తానయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవ, ఈరోజు ఒక ఉన్నతమైన ఉద్దేశాలు ప్రభా మీరు మాకు తెలియపరిచారు. ఒకటి ఆయా అభివృద్ధిలోనికి వస్తున్న కుటుంబం, రెండోదిగా ఒక కుటుంబం ప్రభా పతనం అవుతుంది, దీనికి కారణాలేంటో మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. నిజంగా ఒక కుటుంబం వృద్ధిలోనికి రావడానికి ప్రభా ఆయా నీ మాట చొప్పున జరిగిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం ఆయా నీవు చెప్పినట్లుగా చేయట్లేదు, అందుకని పతనం అవుతుంది. ఆయా ఒక కుటుంబం నీవు ప్రభా పిలిచి పెట్టిన చోటల్లా, వారి నివాస యోగ్యమైన స్థలములో ఉన్న చోటల్లా ఆయా బలిపీఠం కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయా ఒక కుటుంబం ప్రభా నీతో సావాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. మరొక కుటుంబం అసలు బలిపీఠము అనేదే వారి జీవితంలో లేకుండా, ప్రార్థన అనేదే వారి జీవితంలో లేకుండా ఉంటూ ఉన్నారు. దేవ, ఇదిగో ఆయా సావాసం లేని కుటుంబాలుగా, ఇదిగో బంధకాలలో ఉన్న కుటుంబంగా ప్రభా కనపడుతున్నారు. ఈ రోజు ప్రభా బంధకాలలో ఉంటే ఇవన్నిటిని మేము చేయలేం. నిజంగా ఒకవేళ బంధకాలలో ఎవరైనా ఉన్నారేమో వారిని మీరు విడిపించండి ప్రభా. బంధకాలన్నీ ఈ రోజు తెంచబడును గాక, ఆ యొక్క బంధకాలన్నీ ఈ రోజు తెగి ఊడి పడును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈరోజు అట్టి కృపను ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ, ప్రతి కుటుంబం ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం ప్రభా ఇందులో వృద్ధిలోనికి వచ్చే కుటుంబంగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాము దేవ. కాబట్టి ఇటు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.